పాన్ ఇండియా డైరెక్టర్లని చాలామందిని అంటూ ఉంటాము. కరెక్ట్. ఆ పదానికి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ కొంతమంది వల్లనే అవుతుంది. మీరు తీసుకునే కథ ఏమో యూనివర్సల్, దాన్ని చెప్పే విధానం ఏమో అపీలింగ్గా ఉంటుంది అందరికీ. ద రియల్ పాన్ ఇండియా డైరెక్టర్ అనే ట్యాగ్ అయితే మీకు ఇస్తున్నాం. అది ప్రీవియస్ 2 సినిమాలు, ఒకటి ధనుష్ గారితో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ దుల్కర్ మూవీ గారు. దుల్కర్ గారితో కావచ్చు. మన లాంగ్వేజ్ హీరోలు కానందుకు అందరూ అలా అనుకుంటున్నారు కానీ, బట్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ప్రస్తుతానికి సౌత్ వరకు కొంచెం ఏంటి ఐ కుడ్ పెనిట్రేట్. అలాగే నెక్స్ట్ కూడా హిందీ కూడా ఎప్పుడన్నా అవ్వాలని నాకు కోరిక ఉంది. కంటెంట్ వైజ్ ఎక్కడా కూడా మీరు ఎక్కడా తగ్గినట్టు కానీ ఇది పేరు పెట్టడానికి కానీ లేదు. లక్కీగా అంటే ఈ సినిమాకి ఎంత అవసరం అని ఆలోచించి అలాగా నాకు ఏంటి కోఆపరేట్ చేసిన ప్రొడ్యూసర్ గారు వీళ్ళంతా అలా ఏంటి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళటం వల్ల అలా జరిగింది. లేకపోతే నిజంగా ఆ సినిమాకి బడ్జెట్ అని చెప్తే చాలా మంది వచ్చేసి అక్కడికి ఇక్కడికి అని అడుగుతూ ఉంటారు. అది ఎప్పుడు జరగలేదు. అంటే మీ గురించి మీ సినిమాలు చెప్తాయి ఏంటనేది, బట్ కాకపోతే మీ పర్సనల్ ప్రొఫైల్ ఎక్కడా ఉండదు. ఏ ప్లాట్ఫామ్ ఎత్తుకున్నా కూడా వెంకీ అట్లూరి అని వస్తుంది, తర్వాత డైరెక్టర్ వస్తుంది తప్ప ఇంకా అంతకు మించి ఏమి రాదు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదా, లేదంటే డిస్క్లోజ్ చేయాలని అనిపించదా, లేకపోతే ఏమన్నా ఆబ్లిగేషన్స్ ఏమన్నా ఉన్నాయి వాటికి? అదేం లేదండి. అంటే నాకు బేసిక్గా కొంచెం వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా నేను కొంచెం లేజీ. ఏదైనా సినిమా గురించి పోస్ట్ చేయడం ఏంటంటే అదొక మ్యాండేటరీ, అదొక బాధ్యత. సినిమాని ప్రమోట్ చేయాలి కాబట్టి అదొకటి చేస్తాను. పర్సనల్గా వచ్చేసి నేను నిజంగా నాకు అంటే టు పోస్ట్ పిక్చర్ ఆల్సో నాకు నిజంగా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఆన్ ట్విట్టర్. ఇన్స్టాగ్రామ్ ఒక్కటే వాడతాను. ఇన్స్టాగ్రామ్ కూడా నాకు ఎందుకు ఎడిక్ట్ అయ్యానంటే ఐ లవ్ మీమ్స్. ఫన్నీ రీల్స్ అవన్నీ వచ్చేసి మీమ్స్ అన్ని చూస్తూ ఉంటాను. సో అందుకని అదొకటి. అదర్వైజ్ నాకు ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు పోస్ట్ పిక్చర్. చాలా రోజులు వచ్చేసి నేను ఈ ట్యాగ్స్ ఎలా చేయాలో నాకు తెలియదు. చాలా మంది చెప్పేవారు, ఎవరే నువ్వు మామూలుగా అలా పెట్టేసావు, ఆ ట్యాగ్ అవ్వలేదని. సో మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్తోనో ఎవరితోనో అది వచ్చేసి చేంజ్. సో ఇప్పటికీ నాకు అసలు ట్యాగింగ్ సమ్మన్ అనేది నాకు ఇప్పటికీ సరిగ్గా రాదు. భాష అదంతా చూస్తేనేమో చాలా న్యూట్రల్ యాక్సెంట్లోనే ఉంటారు, బట్ ఎక్కడ పుట్టి పెరగడం ఇదంతా ఎక్కడ సార్? అసలు నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్. అసలు నాకు తెలిసి చదువు కోసం ఐ డోంట్ నో 50 కిలోమీటర్స్ దాటి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ద మ్యాక్సిమం వాజ్ మై ఇంజనీరింగ్ కాలేజ్. అది కందిలో ఉండేది, ఒక 43 కిలోమీటర్స్. దట్ వాజ్ ఓన్లీ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. మధ్యలో ఎప్పుడో పుట్టుపర్తిలో 10 రోజులు చదివాను, ఉండలేకపోయినా వచ్చాను. హోమ్ సిక్కా లేకపోతే 10th వరకు ఒక రకమైన లైఫ్ స్టైల్. అక్కడికి వెళ్ళేసరికి మేబీ ఐ కుడెంట్ అడ్జస్ట్ టు దట్ డివోషనల్ డిసిప్లిన్. ఓకే, ఏమో మనం 15 ఏళ్ళు ఒకలా బతికి సడన్గా ఒక వేరే, అంటే నాకు హాస్టల్ ఎప్పుడు నాకు అలవాటు అవ్వాల. ఒక రకంగా అదే బెటర్ అయిందా మీకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి? మనం ఎక్కడున్నా సరే వి స్టార్ట్ అబ్జర్వింగ్ పీపుల్, అబ్జర్వింగ్ ఏంటి సరౌండింగ్స్, వెదర్ కావచ్చు, ఏదన్నా. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనకి ఇదంతా అలవాటైంది. మేబీ నేను వచ్చేసి విజయవాడలో ఉంటే ఇంకోలాగా ఉండేదేమో, లేకపోతే నిజామాబాద్లో ఉంటే ఇంకోలా ఉండేవాడిని, లేకపోతే అమెరికాకి వెళ్ళి చదువుకుని ఉంటే ఇంకొకలా ఉండేవాడిని. సో దిస్ ఇస్ మై ప్లేస్. ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఇన్ హైదరాబాద్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బి హైదరాబాదీ. అంటే మీ ఎడ్యుకేషన్ ఏంటి సార్, క్వాలిఫికేషన్? నేను ఇంజనీరింగ్ చేశాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ చేసి ఉన్న తర్వాత ఎవరైనా కూడా ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా అబ్బాయి మంచి జాబ్ చూసుకుని సెటిల్ అయిపోతే బాగుంటుంది అనుకుంటారు. కానీ బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అన్సర్టనిటీ ఫీల్డ్ కాబట్టి. అదే, ఎస్, 100%. అన్సర్టనిటీ వల్ల కొంచెం డిస్టర్బింగ్గా ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ 2005లో నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను. సో ఎవరైనా వచ్చేసి ఓకే 1 year 2 years ఓకే చూస్తారు, ఓకే 2 ఏళ్ళ తర్వాత ఏమన్నా మారుతాడు, లేకపోతే 3 ఏళ్ళ తర్వాత మనం మార్చుకుందాం, ఇలా ఉంటుంది. బట్ ఆఫ్టర్ 3-4 years వచ్చేసి ఐ థింక్ అరౌండ్ 2011-10 అనుకుంటా నేను వచ్చేసి దట్ వాస్ ద టఫెస్ట్ కాన్వర్సేషన్ దట్ ఐ హ్యాడ్ విత్ మై డాడ్. ఏంటి ఇప్పుడు మరి ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతావు? అప్పటికి ఇంకా నేను ఐ వాజ్ యాక్టింగ్. సెకండ్ సినిమా రిలీజ్ అయింది, పర్లేదు, సుమారుగా ఆడింది. చిన్న చిన్న ఏంటి సినిమాల్లో ఏదో ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అది మెటీరియలైజ్ అవ్వట్లేదు, ఇలా జరుగుతుంది. అప్పటికే నేను వచ్చేసి మేబీ మెంటలీ ఐ వాజ్ లైక్ 50% టువర్డ్స్ రైటింగ్. యాక్టింగ్ అవసరమా అన్న ఇదిలో ఉన్నాను, బట్ రైటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. రైటింగ్, దాని తర్వాత నెమ్మదిగా డైరెక్షన్. దిస్ వాజ్ ద గేమ్ ప్లాన్. సో నాన్నగారు అడిగారు ఏంటి మరి ఎలాగైనా అని. సో బై 2010-11 ఐ థింక్ ఐ వాజ్ 26-27. నేను అన్నాను ఇప్పుడు ఆల్రెడీ నేను 5 ఏళ్ళు నేను ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసేసి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నేను దేని మీద స్టార్ట్ చేయాలంటే అగైన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. మైట్ యాజ్ వెల్ దీని మీద నేను కొంచెం
ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టినా లేకపోతే ఇంకా కొంచెం కంటిన్యూ అయినా మేబీ ఇన్ 1 year or 2 years ఎస్. నేను సక్సెస్ సాధించవచ్చు. 5 years ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసి సడన్గా వచ్చేసి మనం వద్దు అనుకోవటం కూడా కొంచెం ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపించింది. సో ఐ కన్విన్స్డ్ హిమ్. బట్ హీ వాజ్ ఏంటంటే ఆయనకి చెప్తారు కానీ ఎప్పుడు ఫోర్స్ చేయరు. ఎస్. బికాస్ హీ బిలీవ్స్ ఎవరి లైఫ్ వాళ్ళదే. మనం ఇప్పుడు ఒకళ్ళని గట్టిగా పట్టుకుని మనం మార్చలేము అనేది ఆయన బలంగా నమ్ముతారు. ఓకే. సో అలాగే 12లో వచ్చేసి నాకు ఒక కొంచెం ఏంటి అప్పటి నుంచి నాకు ఐ థింక్ 2012 నుంచి పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ఐ కెన్ రైట్. 13లో నేను ఐ థింక్ రాజు గారికి నేను కథ చెప్పాను. 12లో ఒక కథ చెప్పాను. 13లో ఒక కథ చెప్పాను. అక్కడ నుంచి నేను రాజుగారితో అలా ట్రావెల్ చేయడం జరిగింది, దిల్ రాజు గారితో. అరౌండ్ 15లో స్టార్ట్ అవ్వాల్సింది అవలా, 16లో స్టార్ట్ అవ్వాల్సింది అవలా. ఇంకా అక్కడ ఇంకా నేను రాజుగారి దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఎస్విసిసి మన బాపినేడు గారి దగ్గరికి వెళ్తే ఆయనకు ఇమీడియట్గా నచ్చింది, వరుణ్కి ఫస్ట్ నచ్చింది. సో బేసికలీ నేను ఐ లాక్ ద హీరో ఫస్ట్. అప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హీ ఆల్సో రీకన్ఫర్మ్. 16లో నిజంగా యాక్చువల్గా స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వరుణ్కి యాంకిల్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. అండ్ ఆల్మోస్ట్ 6 months వచ్చేసి హీ వాజ్ బెడ్ రిడన్. సో అప్పుడు ఆయన చేస్తున్న మిస్టర్ కావచ్చు లేకపోతే ఫిదా కావచ్చు అవన్నీ పుష్ అయినాయి. ఎస్. అవి రెండు పుష్ అయ్యేసరికి నా సినిమా 1 year పుష్ అయింది. సో 17లో ఫైనల్గా స్టార్ట్ అయింది. అంటే వాళ్ళకి అది జస్ట్ చిన్న గ్యాపే కానీ మనకి అంటే ఒక బడ్డింగ్లో ఉన్నప్పుడు చాలా ఎవ్రీ డే యునో యూఆర్ నాట్ గెటింగ్ యంగర్. ఏంట్రా బాబు మనం వీ కీప్ రీడింగ్ ఏంటి అలా. ఐ థింక్ అప్పటికి యంగెస్ట్ డెబ్యూటెంట్ వాజ్ యాట్లీ. నజరాని వచ్చేసి 26కో 25కో డెబ్యూట్ అండ్ పెద్ద హిట్ అయిపోయింది. మనకి 30 దాటేసింది, ఇంకా మనం ఎప్పుడు రా అన్న టైప్లో ఒక ఇది ఉంది. సో అప్పుడు ఏంటి ఫైనల్గా 2017లో స్టార్ట్ అయ్యి 18లో రిలీజ్ అయింది. ఇంకా ఐ వాజ్ హ్యాపీ అబౌట్. అయితే ఈ పీరియడ్లో మీరన్న మీ ఫాదర్తో జరిగిన కన్వర్జేషన్ తర్వాత ఇంట్లో వాళ్ళు, మీ ఫాదర్ చాలా అంటే ఆయనకున్న థాట్ ప్రాసెస్ అనేది మీకు చాలా హెల్ప్ అయింది. అంటే మనం ఎవరిని పుష్ చేయలేం, వాట్ దే బిలీవ్ ఇన్ అనేది వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారని. బట్ కాకపోతే ఈ గ్యాప్లో మనకి ఒక అండర్లైన్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒకటి వస్తూ ఉంటుంది, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని, లేకపోతే మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నామని. దానికి మన దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉండదు. సినిమా ఇండస్ట్రీ అనగానే వేరే విధంగా చూస్తాం, స్టార్ట్ అవుతుంది కదా. మరి అది ఆ ఫేజ్ అన్న ఎదురైందా మీకు మీ లైఫ్లో ఎప్పుడన్నా? ఆబ్వియస్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మనం ఎక్కడికైనా ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన రిలేటివ్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, బై 26-27 దే సెటిల్ దేర్ ఎర్నింగ్. వాళ్ళకి ఆ టైంకే వచ్చేసి మేబీ ఒక ఇఫ్ ఇట్స్ అ కాల్ సెంటర్ జాబ్ 50,000 ఈజ్ అ వెరీ గుడ్ జాబ్. అదే ఇంకెవరైనా 1-2 lakhs సంపాదిస్తుంటే ఇలా చూసేవారు, ఏం మరి ఎన్నాళ్ళు ఇది అని చెప్పేసి. దో మై డాడ్ వాజ్ నాట్ పుషింగ్, బట్ కొంచెం ఎక్స్ట్రా చనువు తీసుకోవటం, మన మీద కేర్ కావచ్చు, దే ట్రై టు గివ్ యూ అడ్వైస్. కానీ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే 2018లో సినిమా రిలీజ్ అయింది, సినిమా హిట్ అయింది, అంతా అయింది. బట్ దేవర్ ఫ్యూ పీపుల్, ఫ్యూ రిలేటివ్స్ ఆర్ డాడ్స్ ఫ్రెండ్స్, ఏం చేస్తావు ఇలా ఫిల్మ్ డైరెక్టర్ని ఇలా ఓకే, అదర్ దాన్ దట్ ఏం చేస్తావు అంటే సినిమా సక్సెస్ చేసిన అయిన తర్వాత కూడా దే ఆర్ నాట్ రెడీ టు అక్నాలెడ్జ్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అ రియల్ ప్రొఫెషన్. స్టిల్ అ హాబీ టు అ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఆ రోజున. మేబీ ఇప్పటికే అదే అనుకుంటారేమో. బట్ ఆ రోజున 2018లో సక్సెస్ కొట్టిన తర్వాత కూడా ఐ హ్యాడ్ టు ఫేస్ ఇట్. వాట్ డూ యూ డూ అదర్ దాన్ ఫిల్మ్స్? సో ఫిల్మ్స్ ఈజ్ నాట్ అ రియల్ జాబ్ ఫర్ దెమ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ లక్కీ భాస్కర్ ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని ముందు పెట్టి ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు సూర్య గారి సినిమా అనౌన్స్ అవ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు తెలుస్తుందేమో, దే మైట్ నో. ఇప్పుడు ఐ డోంట్ నో. అంటే 2018 అంటే మనం ఇఫ్ ఇట్ వాస్ 2008 ఐ వుడ్ అగ్రీ. 18కి మారిన వాళ్ళు 25కి మారుతారని నేను అనుకోను.